ప్రకాశం జిల్లా పెదారికట్ల గజేంద్రగిరిపై మాతాజీ కృష్ణవేణమ్మ ఆధ్వర్యంలో ఎండు మిరపకాయల హోమం అట్టహాసంగా చేశారు. ఈ కార్యక్రమానికి పలు పీఠాధిపతులు, సాధు సంతులు పాల్గొన్నారు. ప్రత్యంగిర అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు జరిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ పంటలు బాగా పండి అభివృద్ధి చెందాలని ప్రత్యంగిర హోమం చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఎండు మిరపకాయలతో హోమం చేసినప్పటికీ ఎటువంటి ఘాటు వాసన కూడా లేకుండా జరిగింది. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొని మాతాజీ కృష్ణవేణమ్మను అభినందించారు. మహిళాన్వితమైనటువంటి స్థలముగా కీర్తి కథించిన విషయంలో అదంతా కూడా పూర్తి వాస్తవం. అయితే ఇక్కడ ఈ మహాయజ్ఞం నిర్వర్తిస్తున్నటువంటి మా శ్రీ సద్గురు శాంకరి అఘోరి మాతాజీ వారికి ప్రత్యేకమైనటువంటి హృత్పూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే యావత్తు అఖండ భారతదేశంలోనే కాదు, యావత్తు ప్రపంచంలోనే, ఇందాక మీరు కొంచెం తప్పిదని చెప్పారు, భారతదేశం అన్నారు కాదండి, యావత్ విశ్వంలోనే శ్రీ శ్రీ నారాయణి ప్రత్యంగిరి మహాదేవి అమ్మవారి యొక్క ఆలయం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ రోజు అఖండ భారతదేశంలో కూడా ఆది నుంచి వస్తున్నటువంటి మన సనాతన ధర్మమే, మన వేదభూమి, తపోభూమి, భరతభూమి, ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మం అఖండ స్థాపన కోసము మన పూజ్యులు, మన భగవత్పాదులు ఆదిశంకరుల వారి యొక్క పరంపర నుంచి, శృంగేరి జగద్గురు మహాసంస్థానం నుంచి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి అఖండ భారతీయ జాతీయ అధ్యక్షులుగా మీకు ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు రావడం జరుగుతుంది. అమ్మవారే ఈ ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. ఈ పసుపు కుంకాలు వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక 9 రోజులు కూడా నవరాత్రులు ప్రారంభించి విజయదశమి రోజున మేము అమ్మవారిని ఊరిలోకి ఊరేగింపుగా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, వచ్చే భక్తులకు సేవా కార్యక్రమాలు కానీ, కులమత భేదాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా కులమత భేదానికి అతీతంగా చాలామంది వచ్చి ఉన్నారు. అన్ని కులాల వారు వచ్చి ఉన్నారు. ఈ విధంగా మేము కులం లేదు, మతం లేదు అనేటువంటి ఉద్దేశంలో అమ్మవారికి అందరూ సమానమే అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా మేము ఇక్కడ ఆహ్వానించి ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా వంతు సహకారంగా నాకు చేతనైనంత వరకు, నేనేం కోటీశ్వరాలని కాదు, నేను ఎంతో పేదదాన్ని అయినా సరే, నేను పుట్టింది కూడా పేద ఇంటిలో, నన్ను పెరిగింది పేద ఇంటిలో, ఇచ్చింది పేద ఇంటిలో, ఎక్కడా కూడా అయినా సరే చాలా వరకు కూడా నా వరకు చాలా అందరికీ సేవ చేసుకుంటూ, ఎవరైనా సరే ఆకలి అని వచ్చినటువంటి వాళ్ళకు కూడా నా చేతనైనంత వరకు నేనే వండి పెట్టడం చేయటం జరుగుతుంది. నాయన కాదు, తల్లి అనేటటువంటి పదానికి తప్పకుండా బిడ్డల్ని చల్లగా చూడాలి. ఆ తల్లి ఇచ్చినటువంటి శక్తితోటి నేను అందరికీ కూడా సేవ చేసుకోండి. నాది గొప్పది కాదు నాన్న, ఇది అమ్మవారు ఇచ్చినటువంటి అనుజ్ఞ నాకు. దాన్ని సర్వదా మేము చూసుకుంటున్నాం. ఈరోజు ఈ స్వామివారు ఇక్కడికి వచ్చి నాకు ఇంత పెద్ద బాధ్యత పెట్టిండు. ఆ బాధ్యత ఏమిటో కూడా నాకు తెలియదు ఇది, కానీ ఆయనే నన్ను ముందు నడిపించాలా, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నడిపించాలని, విశ్వబ్రాహ్మణ ఆడబిడ్డనే కాదు, ఇప్పుడు సన్యాసించాను నేను, అన్ని సన్యాసం తీసుకొని ఈ దేవాలయానికి ఇక్కడ ఉండేటటువంటిది ఉండటానికి ఇంతమంది వచ్చారు. ఇప్పుడు నా మనసులో ఏమున్నదంటే ఇంతమంది వచ్చారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు రావడం జరుగుతుంది. అమ్మవారే ఈ ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. ఈ పసుపు కుంకాలు వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక 9 రోజులు కూడా నవరాత్రులు ప్రారంభించి విజయదశమి రోజున మేము అమ్మవారిని ఊరిలోకి ఊరేగింపుగా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, వచ్చే భక్తులకు సేవా కార్యక్రమాలు కానీ, కులమత భేదాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా కులమత భేదానికి అతీతంగా చాలామంది వచ్చి ఉన్నారు. అన్ని కులాల వారు వచ్చి ఉన్నారు. ఈ విధంగా మేము కులం లేదు, మతం లేదు